వాక్యాన్ని మేము విని దాని ప్రకారం మేము నడుచుకోవడానికి సహాయం దయచేస్తున్నాం. అలాగే ఎవరైతే రాబోతున్నారో వాళ్ళందరూ నడిపించబోతున్నారో తదుపరి మేము వందనాలు ఇస్తాం. అలాగే కోరిక మొత్తం కూడా మిమ్మల్ని స్థితించి కనపరిచే విధంగా జరిగినాము. ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచించండి. దేవుని మహిమపరచడానికి ఆరాధన స్టార్ట్ చేస్తున్నాం. I believe that God is here and we will be blessed by His presence. So we'll praise Him. So Na Jeevam Na Sarvam ani song paadu. Jeevam Na Sarvam Neeve Deva, Na Jeevam Na Sarvam Neeve Deva, Na Korte Bali Aina Dore Pilla, Na Korte Bali Aina Dore Messiah, Na Jeevam Na Sarvam Neeve Deva. बीमारी से गरीबी से श्रापों से है छुड़ाता, वो नाम है जो अंधों को रोशनी भी है देता, जिस नाम में है जिंदगी यीशु है वो नाम, जिस नाम में है बंदगी यीशु है वो नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. మరి సాక్ష్యాలు వారి వాక్యంలో నాయన మీ కుమారుని నిలబెట్టుకున్న ప్రభావ ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ఏ వాక్యం కావాలి నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపిస్తూ మంచి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి తిరిగి మీ యొక్క ఆశీర్వాదాలతో ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా వెళ్ళి కృపను దయచేయమని నాయన నాయన నుండి నాయన పాలు నుండి అంతవరకు మీరే మనం ఎంత ప్రభావం పొందుతాను ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మధ్యలో నిజంగా ఒకప్పుడు మేమంతా కలిసి ఈ కృపా వర్తమానాల్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మరి విస్తరింపజేయడానికి మేమంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి మేము పనిచేసుకునే వాళ్ళం. విలియం కేరీ గారు పాస్టర్ గారితో మరి వారు మన మధ్యలో ఉన్నారు. జాషువా బ్రదరు, అదేవిధంగా ప్రదీప్ బ్రదరు. అంటే వాళ్ళ మనసులో ఏమీ కల్మషం లేకుండా వాళ్ళు నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చేసే సేవ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం చేసేది అందులో ఒక 10% కూడా కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల వారు ఇద్దరు కలిసి కొంత డబ్బుని వారు కష్టపడిన సంపాదించిన డబ్బు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సంపాదించామనుకోరు, దేవుడు మాకు ఇచ్చిన డబ్బులో ఆయన కొరకు కొంత తీసి వాళ్ళిద్దరూ ఒక 20,000 15,000 తీసుకుని వాళ్ళు కొంత తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే చాలా కొండ ప్రాంతాలు, అంటే మరి ఈ వయసులో ఎక్కాల్సిన టైం కాబట్టి ఎక్కుతున్నారు. ఇప్పుడు మనల్ని ఎక్కమంటే ఎల్లు బళ్ళు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. వాళ్ళు బస్సు దిగి కొన్ని కిలోమీటర్లు కొండలు ఎక్కుతారు, అరణ్యంలో లేకపోతే ఎక్కడెక్కడో ఆదివాసీలు ఉండే ప్రాంతంలో వాళ్ళు పరిచయం చేసి వస్తారు. అక్కడ పాస్టర్ని పట్టుకుని వాళ్ళతో కలిసి అక్కడ ఏ ఫుడ్ దొరికితే తిని అక్కడ పడుకొని మరి 2 రోజులు మరి వాళ్ళు ఏమన్నా చిన్న వ్యక్తులా అంటే కాదు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ప్రదీప్ బ్రదర్ మరి జాషువా బ్రదర్ ఇద్దరు కూడా మంచి ఉద్యోగస్తులు, వారికి మంచి కుటుంబాలు. అయితే వాళ్ళు అన్ని విడిచిపెట్టి వారంలో నెలలో 2-3 రోజులు దేవుని కొరకు కేటాయించుకుని వాళ్ళు వెళ్ళి పరిచయం చేసి వారికి తగిన రీతిలో వాళ్ళు సహాయం చేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. వారు మళ్ళీ ఎక్కడ కూడా ఆ మెసేజ్ యూట్యూబ్లో పెట్టడం కానీ వాళ్ళు సహాయం చేసి ఎవరికైనా చెప్పడం కానీ అలాంటి పబ్లిసిటీ కూడా ఉండదు. వాళ్ళు చేసి సేవ చేసి వస్తారు అంతే. వాళ్ళు నిజంగా మంచి వ్యక్తులు. అలాంటి వారు మన సంఘానికి వచ్చి మరి ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జస్ట్ వారు వచ్చినందుకు నన్ను మన్నించి దయచేసి ఒక 5 నిమిషాలు మరి ముందుగా జాషువా బ్రదర్ వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత మరి ప్రదీప్ బ్రదర్ కూడా వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ. నిజంగా రాజమండ్రి ఈ పరిస్థితి రావాలని నేను ప్రదీప్ బ్రదర్ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. అంటే ఈ ప్లాట్ఫామ్కి అన్న అర్హుడు. టైటిల్స్ ఏముంది కానీ టైటిల్ లేనప్పుడే అన్న ఎక్కువ దూరం వెళ్ళి దేవుడి గురించి చెప్పాడు. టైటిల్ ముఖ్యం కాదు. సో వాస్తవంగా నేను ప్రదీపం అయితే చాలాసార్లు ప్రార్థన కూడా చేశాను. రాజానికి వయసు ఉంది, ఆ తర్వాత మంచి జ్ఞానం ఉంది. ఎంతసేపు మాట్లాడినా ఎమోషన్స్ సీరియస్ కామెడీ లేకుండా అలా కూల్గా ఎంతసేపు అన్న మాట్లాడగలుగుతాడు. ఆ వరాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసులో దేవుడు చెప్పిన ఒక మంచి ఆలోచన ఇప్పుడున్న అందరికీ చెప్పాలనుకున్నాను. మన పిల్లల్ని చదివిస్తాము, ఆస్తిస్తాము, ఇది కాదు. మన తర్వాత కూడా మన పిల్లల పరిచయం చేయాలి. ఎట్లా చేద్దాము అని మేము ఎప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. సో అన్న నువ్వు లోకంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప ఆస్తిని నీ పిల్లలకి సంపాదించి పెడుతున్నావు. సో అన్న నీ పిల్లలకి ఎవ్వరు ఇవ్వలేని ఆస్తిని నువ్వు ఇస్తున్నావు.
ఎందుకంటే ఈ ఆస్తి ఉన్న వాళ్ళు భూమి మీద సంతోషంగా ఉంటారు. ఈ ఆస్తి ఉన్న వాళ్ళు ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటారు. ఉన్న వాటిని చక్కగా అనుభవిస్తారు. అది కూడా పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు మేము ఇస్తున్నాం. గ్యారంటీగా మీ అమ్మ నాన్న చూస్తారు, అన్నం చూస్తున్నారు. అన్న ఇప్పుడు చెప్పేవాడు, మా మదర్ మా ఫాదర్ బాగా ప్రార్థన చేసేవాళ్ళు మా గురించి అని. మనం పర్లోకంలో ఉన్న వాళ్ళని చూడం కానీ మనం గ్రౌండ్లో ఇప్పుడు గేమ్ ఆడుతున్నాము, వాళ్ళు ఆడియన్స్గా పర్లోకంలో కూర్చొని మాత్రం చూస్తూ ఉంటారు. గ్యారంటీగా వాళ్ళకి సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట, ఎవరు కూడా పరిస్థితి మొదలుపెట్టినప్పుడు ఆరంభం అంత గొప్పగా లేదు. అలా నీ స్టార్టింగ్లో చాలా బాగుంది, ఎండింగ్ ఇంకా సూపర్గా ఉంటుంది అన్న. ఎండింగ్ లేదు, కంటిన్యూ అవుతుంది అన్న. సో అట్లాగే అన్నని దేవుడు ఇంకా పరిచయంలో ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇప్పుడున్న మనం అందరం ఆ రోజుల్లో చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదైతే పరిచయం చేసామో కలిసి అన్నతో, అక్కడ అన్న ఒక మోటివేటర్ లాగా ఉండేవాడు అందరికి. అంటే 10 మంది ఉన్నప్పుడు 10 మంది ఉద్దేశాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆ అందరి ఉద్దేశాలని ఒక చోటగా తీసుకొచ్చే బాధ్యత ఇంటి మీద ఉండేది. ఇప్పుడు అది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటే అందరి ఇష్టాలు అయిష్టాన్ని ఒక ఇష్టంగా మార్చి చేసే ఆ జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ని దేవుడు అన్నకి ఇచ్చాడు. అది మేము చూసాము అన్న. నేను ఇక్కడ చూస్తుంది దేవుడు చెయ్యబోయేది. ఇంతవరకు సంఘం పెడతాం, అందరూ పెట్టగలుగుతారు. పాస్టర్ సంఘం పెడతాడు, సంఘం నడిపిస్తాడు. కానీ చాలా కొద్ది సంఘాలనే ఆ సంఘంలో వచ్చి లీడర్స్ తయారు చేస్తారు, నెక్స్ట్ జనరేషన్. అట్లనే చాలా కొద్ది సంఘాలనే, కొద్ది మంది పాస్టర్లే నా ఒక ఎక్స్పీరియన్స్ని నేను చూశాను. ఎందుకంటే పౌలు తిమోతికి రాస్తా 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు నేర్చుకున్న వాక్యం ఏదైతే ఉందో దానిని కొంతమంది విశ్వాసులకి, ఎవరైతే వేరే వాళ్ళకి చెప్పగలుగుతారో వారికి బోధించు అని మాట చెప్తారు. అదేవిధంగా ఆ అన్నకి ఆ విధమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇక్కడి నుంచి, ఈ సంఘం నుంచి ఎందరో లీడర్స్ ఆయన చెప్పిన వాక్యం విని, ఆయన దేవుడి దగ్గర ఏదైతే ఇది నేర్చుకున్నాడో, ఆయన మీకు బోధిస్తున్నాడో, ఆయన చెప్పిన వాక్యం విని మీరు ఇంకెందరికో చెప్పి ఈ విధంగా సువార్త ఇక్కడి నుంచి ప్రబలటానికి, సువార్త దేశము నలుమూలల అంచుల వరకు వెళ్ళడానికి దేవుడు ఇక్కడ ప్రణాళికను ఏర్పాటు చేసి, సంఘాన్ని ఏర్పాటు చేశాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అనా తప్పకుండా దేవుడు ఇక్కడి నుంచి గొప్ప లీడర్స్ని లేపుతాడని, గొప్ప పాస్టర్ని, గొప్ప ఇవాంజలిస్ట్ని, గొప్ప బోధకులను లేపి మీ సంఘాన్ని ఒట్టి హైదరాబాద్కే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, ఆ తర్వాత ఇంటర్నేషనల్గా కూడా తీసుకెళ్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ నాలెడ్జ్ ఇచ్చాడు. అది మేము మా కళ్ళారా మేము చూసాము, మీతో కలిసి మేము పనిచేసినప్పుడు మీరు ఏ విధంగా చేయగలుగుతారో మేము చూసాము. దాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని మాకు ఇచ్చిన ఈ అవకాశానికి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరికి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సంఘానికి విలువలు కూడా తెలియచేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి సమయాన్ని పోనీయకుండా మనం త్వరగా వర్తమానంలోకి వెళ్దాం. ఈ వర్తమానము చెప్పే ముందుగా మీరు గమనించండి, మన జీవితంలో సర్వసాధారణంగా మనకి ఎప్పుడు కూడా ఒక ప్రశ్న, మనకి ఎప్పుడు మన జీవితంలో నిత్యం వచ్చే ప్రశ్న ఏంటంటే, నేనేం చేస్తే రక్షించబడగలను, నేనేం చేస్తే తప్పించబడగలను, నేనేం చేస్తే ఆరోగ్యవంతుడిగా ఉండగలను, నేనేం చేస్తే దీవించబడగలను. ఇలాంటి మాటలు మన దైనందిక జీవితంలో ప్రతిసారి నిత్యము మనం వింటూ ఉంటాం. అంటే నేనేం చేస్తే ఈ బాధ నుండి తప్పించుకోగలను,
అంటే నేను ఏదో చేస్తే నేను తప్పించుకోవాలి. నిజమే, మన జీవితంలో కష్టాలు, మరి శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ సహజంగా కలుగుతూ ఉంటాయి. ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ ఒక ప్రశ్నని మన సాతాను మన మైండ్లో పెడుతుంది. ఏమనంటే నేను ఏం చేస్తే ఇలా కాగలను అనే విషయాన్ని మన మనసులో ఉంచుతారు. చూడండి, యేసు ప్రభువారు ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఇచ్చినప్పుడు 12 గంపలు శిష్యులు ఎత్తారు. ఆ గంపలు మిగిలిపోయినవి వారు తీశారు. 12 గంపలు అద్భుతాన్ని చూశారు. తర్వాత ఆ సముద్రంలో మరి తుఫాను వచ్చినప్పుడు ఆయన వచ్చి రక్షించడం శిష్యులు చూశారు. చూసిన తర్వాత కొంతమంది మరలా మేము ఎలా బ్రతకాలి అనే ఉద్దేశంతో ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. అంటే దైనందిక జీవితంలో కలిగే ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి యేసయ్యను వెంబడించారు చాలామంది. అప్పుడు ఆయన చెబుతున్న మాటలు కొన్ని మనం విందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. 26 నుంచి. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. క్షయమైన ఆహారం కొరకు అంటే క్షయమైపోయే దాని గురించి నువ్వు కష్టపడనవసరం లేదు. అంటే నువ్వు దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు అంటున్నాడు యేసయ్య. కష్టపడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో కూర్చుని పడుకొని దుప్పటి ముసుకేసి పడుకోమని కాదు. దాని అర్థం ఏంటంటే నువ్వు దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం కిందికి వెళ్దాం. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే క్షయమైన వాటి గురించి నువ్వు కష్టపడాల్సిన అంటే విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇది చాలా బలమైన మాట. అది మీకు ఇస్తాడు. నీకు ఏది కావాలో ఈ లోకంలో అది నీకు ఇస్తాడు. అంతే. దాని గురించి నువ్వు విచారించి బాధపడి నువ్వు ఏదో చేయాలి అనుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు. హల్లెలూయా. యేసయ్యకి ముద్ర వేశాడట. ఎందుకు? దేనికి ముద్ర వేశాడు యేసయ్యకి? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ముద్ర వేశాడట. ఏంటా ముద్ర అంటే నీకు అవసరమైన క్షయమైన వాటి వరకు నువ్వు విచారించకుండా అవి మీకు ఇవ్వడానికి దేవుడు ఆయన్ని ముద్రించాడు. అంటే ఆయన నీ కొరకు పంపించాడు. ఆయన నీ కొరకు పంపించడానికి ఒక రీజన్ ఉంది. చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఏంటంటే క్షయమైన వాటిని నీకు ఇవ్వడానికి. అంటే క్షయమైన వాటి గురించి నువ్వు ఆలోచించకుండా విచారించకుండా ఉండడానికి ఆయన నీ కొరకు పంపించాడు. దీని కొరకు ఆయన ముద్ర వేసి పంపించాడట. చెప్పాను 28వ వచనం. అప్పుడు వాళ్ళు చెబుతున్న సమాధానం చాలా జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని చదివితే అద్భుతాలు చూశారు. యేసు ప్రభు వారి యొక్క మరి మనసులో ఉన్న మాటను తెలుసుకుని వారికి సరి అయిన జవాబు చెప్పారు. చెప్పిన తర్వాత వారికి ఇంకా అనుమానం ఉంది. అంటే ఈ ఇహలోక పరంగా లేకపోతే దేవుణ్ణి మనము ఆయన్ని ఇంప్రెస్ చేయాలంటే లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నేను ఏం చేయాలి అని వారు ప్రశ్న అడుగుతున్నారు యేసు ప్రభు వారు. చూడండి, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు వారు. ఏమనంటే మేము దేవుని క్రియలు జరిగించుటకు. ఇంగ్లీష్ బైబిల్లో అంటే నాకు ట్రాన్స్లేషన్లో నేను ఒక బైబిల్లో చదివాను. ఏమనంటే దేవుని క్రియలు జరిగించుటకు మేము ఏమి క్రియ చేయాలి అంటే దేవుని క్రియలు చేయాలంటే నేను ఏ క్రియ చేస్తే దేవుని క్రియలు చేయగలను అని వారు అడిగినట్లుగా ఉంటుంది. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి, దేవుని క్రియలు జరిగించుటకు మేము ఏమి క్రియ చేయాలి, మేము ఏం చేస్తే దేవుని క్రియలు జరిగించగలం అని వారు అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు చెప్తున్న సమాధానం
అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్రియ అంటే మేము ఏ క్రియలు చేస్తే దేవుణ్ణి ఇంప్రెస్ చేయగలం, మేము ఏ క్రియ చేస్తే దేవుణ్ణి ఆనందింప చేయగలం, మేము ఏ క్రియలు జరిగిస్తే దేవుని దగ్గర నుంచి పొందగలం అని వారు అడిగితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు యేసు దేవుని కుమారుడు అని పోయిన వారం నేర్చుకున్నాం. ఏమని రాస్తుంది? అట్లయితే వారిని చూడండి, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచితే, అంటే ఆయన పంపించాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకి నీ యొక్క ఇబ్బందులు తీర్చడానికి, నీ క్షయమైన వాటి కొరకు విచారించొద్దు అన్నాడు. ఎందుకంటే వాటిని మీకు ఇవ్వడానికే నేను వచ్చాను, అదొక రీజన్. అది ఇవ్వడానికి నేను వచ్చాను. కాబట్టి యేసు మీద విశ్వాసం ఉంచమన్నాడు. దేవుడు నన్ను పంపించాడని మీరు నమ్మితే చాలు. మీరు చేయాల్సిన క్రియలు, వీళ్ళు ఏమడిగారంటే ఏమి క్రియ చేయాలి, మేమేం చేస్తే దేవుని క్రియలు జరిగించగలం అంటే ఆ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. మనం చాలాసార్లు మన జీవితంలో ఇదే ప్రశ్న, నేను ఏం చేస్తే దీని నుంచి తప్పించుకోగలను, నేను ఏం చేస్తే ఆరోగ్యవంతుడిని కాగలను, నేను ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఎంతమందికి ఆలోచన ఉంది? అందరికీ ఉంటుంది, నాతో సహా అందరికీ ఉంటుంది. ఏమని? ఆశీర్వదించబడాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, మరి నిత్య జీవం కావాలని, ఇలా ఆత్మీయంగా మరి శారీరకంగా మనకి అన్నీ ఇహలోక పరంగా అన్నీ కావాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ ఇదే ప్రశ్న, నేను ఏం చేస్తే బాగుపడతాను, ఏం చేస్తే నేను తప్పించబడతాను అంటే యేసు ప్రభు వారి దగ్గర ఒకే ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని, లేకపోతే ఆయన పంపిన వాని అంటే నన్ను పంపించాడని నువ్వు నమ్మితే ఈ రాత్రి యేసయ్యని తండ్రి అయిన దేవుడు ఈ క్షయమైన వాటి కొరకు నువ్వు కష్టపడకుండా వాటిని నీకు ఇవ్వడానికి పంపించాడని నువ్వు నమ్మితే ఈ రాత్రి అద్భుతంతో నువ్వు ఇంటికి వెళ్తావు. హల్లెలూయా. అద్భుతాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాం. ఏం చేయాలి? నువ్వేం చేయాల్సిన లేదు. నువ్వేం చేయాలి? యేసయ్యని నీ కొరకు పంపించాడని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అంతే. అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ. అంతే. వీళ్ళు దేవుని క్రియ అంటే ఇతర భారం నీ మీద మోపట్లేదు. యేసు దేవుని కుమారుడు నమ్మితే చాలు. చాలామందికి బైబిల్ అంతా చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బైబిల్ చదవడం రాక యేసయ్య అని తెలిసిన వారు మాత్రమే కొంతమంది ఉంటారు. మరి వారి జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయంటే వాళ్ళకి ఆ పేరు చాలు, ఆ పేరులోనే యేసు నామంలోనే శక్తి ఉంది. ఆయనను నమ్మితే చాలు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఆయన మీకు ఇచ్చును, కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారు? మన పక్కింటోడు కాదు, లేకపోతే మనం కొంతకాలమే ఎవరు సహాయం చేసినా కొంతకాలమే, ఎవరి మీద నువ్వు ఆధారపడినా నీ జీవితంలో కొంతకాలమే. కానీ నీ జీవితంలో ఎప్పుడు అక్కడ ఎంత బాగుంటుంది ఆ మాట, కుమారుడు దానిని మీకు ఇచ్చును. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది, అండర్లైన్ చేసుకున్నాను. కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేనిని? నువ్వు ఏదైతే ఆశిస్తున్నావు. అక్కడ ఆత్మీయమైనవి మీకు ఇచ్చినని రాయలేదు. అక్కడ మనం చదివితే క్షయమైన వాటి కొరకు కష్టపడకూడదు, అవి కుమారుడు మీకు ఇచ్చును. హల్లెలూయా. క్షయమైన వాటి గురించి నువ్వు కష్టపడద్దు, క్షయమైన వాటి గురించి నువ్వు విచారించద్దు, క్షయమైన వాటి గురించి నువ్వు ఆలోచించద్దు. ఎందుకంటే కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. దాని కొరకే తండ్రి అయిన దేవుడు ఆయన పంపించాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనను పంపించాడని నమ్మితే చాలు. యేసు నా కొరకు వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు మృతుల్లోని లేచాడు అని నువ్వు నమ్మితే నువ్వు కష్టపడవలసిన లేదు. కుమారుడు నీకు ఎప్పుడు ఏది కావాలో అది నీకు ఇచ్చాడు. నేను చెప్పిన మాటలుగా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించిన మనం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో గమనిస్తే, దయచేసి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం అక్కడ మనం ఒక పారాగ్రాఫ్లో మనం 22వ వచనం నుంచి మనం చదివితే, అపోస్తులైన పౌలు శీలల్ని బంధించి జైల్లో పెట్టాడు. అది ఎలాంటి జైలు అంటే ఇప్పుడున్న మనకున్న ప్రిజన్స్ కాదు.
అది ఎలా ఉండాలి, క్యూబికల్గా, అంటే ఇలా వంగుని అలా కూర్చుని ఉండాలన్నమాట. దాంట్లో ఇలా పైకి లెగిస్తే ఈ తలకు తగులుతుంది. ఇటు జరగడానికి లేదు, అటు జరగడానికి లేదు, కాలుకి చేతులకు బొండలు బిగించాలి అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనిషి అటు ఇటు మూవ్ అవ్వలేడు. అలాంటి దాంట్లో వాళ్ళిద్దరిని బంధిస్తే వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. ఆనందిస్తున్న టైంలో దేవుడు మరి దూతను పంపించి ఆ మధ్యరాత్రి వేళలో మరి వాళ్ళు పాడుతూ కీర్తిస్తూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. కొన్నిసార్లు మహాభూకంపం అనగానే మనం భయపడతాం. కొన్నిసార్లు ఆ మహాభూకంపంలోనే గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాం. చూడండి, మహాకరోనా వచ్చిందన్న, కానీ మహాకరోనాలో నా బిజినెస్ డెవలప్ అయింది. చాలామంది బాగుపడ్డారు, మీకు తెలీదు. కరోనా వచ్చినాక కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. కరోనా వచ్చినాక చాలామంది హెల్త్లో చాలా డైట్ కంట్రోల్ చేసుకున్నారు. చాలామంది ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా బ్రతకాలి నేర్చుకున్నారు. అంటే కరోనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం టీవీలో అన్ని నెగిటివ్స్ అయినా కానీ పాజిటివ్స్ చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మహాభూకంపం వచ్చింది. అయితే పౌలు శీలలు భయపడలేదు, ఎందుకంటే వారు వాక్యంతో నింపబడ్డారు. జైల్లో పడేసి బొండలు బిగిస్తేనే వారు భయపడలేదు. భూకంపానికి వాళ్ళు భయపడేది ఏముంది, వాళ్ళు ఏం భయపడలేదు. కానీ మహా అద్భుతం జరిగింది. అక్కడ అన్ని తలుపులు ఊడిపోయినాయి. ఆ జైలు సంఖ్యలు మొత్తము అన్ని తెగిపోయినాయి. వెళ్ళిపోవచ్చు, చాలామంది వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. కానీ అందరూ అక్కడే ఉన్నారు. ఎందుకనంటే నేనేమనుకుంటానంటే వీళ్ళిద్దరంటే విశ్వాసం, అంటే దేవుణ్ణి ఎరిగిన వారు. కానీ మిగతా వారు ఎందుకు వెళ్ళిపోలేదు అక్కడి నుంచి అంటే నాకేమనిపించిందంటే అంతకుముందే అక్కడ స్తుతి ఆరాధన జరిగింది. హల్లెలూయా. స్తుతి ఆరాధన జరిగినప్పుడు ఆయన సన్నిధి అక్కడ ఉన్నప్పుడు ఏ వ్యక్తి తప్పు చేయలేడు. నిజంగా వీళ్ళిద్దరంటే దేవుడు ఎరిగిన బిడ్డలు, పౌలు శీలలు. కానీ మిగతా వారు ఎందుకు పారిపోలేదు? వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళకి ఏం అవసరం, అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? అన్ని గోడలు లేవు, తలుపులు లేవు, ఏమీ లేవు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని స్తుతించారు. అంతకుముందే దేవుని సన్నిధి అక్కడ ఉంది, ప్రార్థించారు, కీర్తించారు. కాబట్టి వారు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. ఉంటే అక్కడ ఒక ప్రశ్న చూడండి, వాళ్ళందరూ చూసి ఎవరైతే ఆ జైలు అధికారి ఉన్నాడో అందరూ వెళ్ళిపోయారేమని పొడుచుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆ అధికారులు అడుగుతారు, మరి సమాధానం చెప్పాలి. రేపు దాని బదులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మేలని అనుకుని ఆయన కత్తి తీసి పొడుచుకోపోతే పౌలు శీలలు చెప్తున్నారు, అయ్యా నువ్వేమి భయపడద్దు, మేము ఇక్కడే ఉన్నాం, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వేం భయపడద్దంటే ఆయన వెంటనే మారు మనసు పొంది ఆయన 30 వచనం చదవండి దయచేసి. చూడండి, ఇప్పుడు మారు మనసు ఎలా వచ్చింది? పౌలు గారు ఏం చెప్పలేదు, వాక్యం ఏం చెప్పలేదు ఆయనకి, జైలు అధికారికి. కొన్నిసార్లు సువార్తని మనం జీవించే టైం ఇది. నిజానికి ఈ రోజులు ఎలాంటివంటే సువార్త చెప్పేదానికంటే సువార్తను జీవించే టైం వచ్చింది. ప్రతి విశ్వాసి సువార్తను జీవించే టైం ఇది. ప్రకటించే టైము తక్కువ ఉందేమో అనుకుంటాను నేను. జీవించే టైం. నీ ఆఫీసులో సువార్తగా నువ్వు జీవించవచ్చు, నువ్వు ఒక పత్రికగా ఉండొచ్చు. నీ పనిలో నువ్వు ఒక పత్రికగా ఉండొచ్చు, దేవుని పత్రికగా నువ్వు మారిపోవచ్చు. అలాంటి టైం ఇది. అందుకే చూడండి, అక్కడ పౌలు శీలలు ఆయనకేం వాక్యం చెప్పలే, వాళ్ళు జీవించారు, సువార్తని జీవించారు. అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ సువార్త చెప్పింది ఆయన. జైలు అధికారికి సువార్తని ఎవరు బోధించారంటే వాళ్ళ లైఫ్ స్టైలే బోధించి, వాళ్ళు అందరూ అక్కడే ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. వీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అనుకుని ఒకటే మాట అన్నాడు. అందరికీ ప్రశ్నలు వస్తాయి, నేను అదే చెప్పాను. ప్రతి వాడికి ప్రశ్న ఉంటుంది, నేనేం చేస్తే ఇలా కాగలను, నేనేం చేస్తే బాగుపడగలను, నేనేం చేస్తే ఆరోగ్యం వస్తుంది అంటే. ఈ జైలు అధికారికి కూడా ఒక ప్రశ్న. ఆ రాత్రి ఏం ప్రశ్న అంటే 30 వచనం చదవండి. ఏ ప్రశ్న? ఆయన ప్రశ్న ఏంటి? అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? రాత్రి ఇదే ప్రశ్న. రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఇంతకుముందే చదివాను.
దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి చేయవాలి? ఈ జీవితంలో కూడా ఈరోజు ఒకవేళ జవాబు లేని ప్రశ్నలు ఉన్నాయా? దేవుడు ఈ రాత్రి జవాబిస్తుంది. ఆ రాత్రి ఆ అధికారిక ప్రశ్న, నేను రక్షణ పొందవాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఏమీ అని చెప్పలేదు. పౌలు శీలకి చాలా వాక్యం తెలుసు. బహుశా పౌలు గారికి తెలిసిన వాక్యంలో 1% కూడా నాకు తెలియదు. కానీ పౌలు గారు ఆ రాత్రి బైబిల్ తీసుకొచ్చేబెట్టి ఆయనకి ఏం చెప్పలేదు. ఆయన చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతారు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. హల్లెలూయా. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అని జైలు అధికారి అడిగాడు. నేనేం చేస్తే రక్షణ వస్తుందా అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ మాట విని విని మనకు బోర్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇది ఒక సామాన్యమైన మాటగా అయిపోయి ఉండొచ్చు. ప్రభువు నమ్ముకో అంటే అదేదో చిన్న మాట అనుకున్నాం మనం. కానీ ప్రభు అయిన యేసునందు నమ్మిక ఇస్తే ఏం జరుగుతుందంట? నీవును నీ కుటుంబము రక్షించాలి. అంటే రక్షణ అంటే అర్థం ఏంటి? ఏదో పరలోకానికి వెళ్ళడం కాదు. రక్షణ అంటే అర్థం ఏంటంటే ఇహలోకంలోను తర్వాత పరలోకంలోను నువ్వు దేవుని కుమార్తె. ఆ రోజే నిన్ను దేవుని కుమార్తెగా ముద్రించేశాడు. పరలోక రాజ్యమును తీసుకొచ్చి నీలో పెట్టాడు. ఇది నువ్వు రక్షించబడ్డం అంటే ఏదో చిన్న విషయం కాదది. ఏదో రక్షించబడ్డానంటే బాప్తిస్మం చేయండి, ఇలా ములిగేసి బయటకు వచ్చేసి తర్వాత ప్రతి వారం చర్చికి వెళ్ళిపోవడం అది కాదు. రక్షణ అంటే అర్థం ఏంటంటే నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు. అంటే దేవుని కుమారుడు భూమి మీద పుట్టాడని అర్థం. ఈ భూమి మీద తిరిగి జన్మించావు. అసలు ఆ మాట చెబుతుంటేనే నాకు ఒక రకంగా ఉంది. అంటే నువ్వు దేవుని కుమారుడు. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. దేవుని కుమారుడు నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే ఎలా ఉంటుంది? దేవుని కుమారుడు ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ పరిస్థితులు అప్పుడు వరకు నీకు ప్రతికూలంగా ఉన్నాయని కూడా అనుకూలంగా మారిపోతాయి. హల్లెలూయా. నువ్వు బిజినెస్కి వెళ్తుంటే అప్పుడు వరకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. నువ్వు ఏ పని చేసినా నీకు విరోధంగా ఉన్నదంతా కూడా నీకు అనుకూలంగా మార్చేస్తాయి. ఎందుకంటే దేవుని కుమారుడు ముందు అపవాది నిలబడ్డాడు. చూడండి, అనేక సార్లు యేసయ్య నడుచుకుంటూ వెళ్తుంటే, అయ్యా పరిశుద్ధాత్ముడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు మాతో నీకేం పని? దెయ్యాలు కూడా అడిగి మాతో ఏం పని? ఇంకా సమయం రాలేదు, మమ్మల్ని వదిలి మా దగ్గరికి రాకంటే సరే ఆ పనిలో పడాలి. అంటే దేవుని కుమారుడు అని నీకు తెలిస్తే నీ ముందు సమస్యలు ఉండవు. అసలు ఇంతకుముందు చెప్పాడు, క్షయమైన వాటి గురించి నువ్వు కష్టపడద్దు, అసలు నువ్వు ఆలోచించద్దు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడికి అని ఇస్తాడు. దేవుని కుమారుడు వచ్చిందే దానికోసం, నీకు ఇవ్వడానికే. ఆ మాట అక్కడ ఎంత బాగుందంటే, కుమారుడు దానిని నీకు ఇచ్చింది. నువ్వు దేని కొరకైతే కష్టపడుతున్నావో దానిని నీకు ఇచ్చింది. ఈ రాత్రి నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావో నాకు తెలియదు, కానీ దానిని కుమారుడు నీకు ఇచ్చింది. ఎవడైనా ఆఫీస్లో ఒకవేళ నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు, మీ ఎండి నీకు ప్రమోషన్ ఇస్తానని ఇవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా బిజినెస్ ఇస్తానని ఇవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో పని ఇస్తానని ఇవ్వకుండా తీసేసి ఉండొచ్చు నేను పనిలోంచి. కానీ నేను ఈ రాత్రి చెప్తున్నాను, దేన్నైతే నీకు మనుషులు ఇవ్వలేకపోయారు, దేన్నైతే వారు మాట తప్పారు, దానిని కుమారుడు ఈ రాత్రి మీకు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. వీరు ఆ రాత్రి అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలంటే రక్షణ పొందడానికి ఏమి చేయాలి? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు. బిలీవ్ ఇన్ జీసస్. యేసుని నమ్ము. నిజంగా ఈ మాట చాలా చిన్న మాటగా ఉంటుంది. యేసుని నమ్ము అంటే చాలా చిన్న మాటగా అనిపిస్తుంది, కానీ నమ్మితే నీ కన్నీళ్లు తుడచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు మన కన్నీళ్ళు వచ్చి అందరి ముందు ఏడవలేము, కొన్నిసార్లు ఒంటరిగా ఏడుస్తాం. ఆ టైంలో కుమారుడు వచ్చి నీ కన్నీళ్లు తుడిచి అక్షయమైన వాటిని, దేని కొరకైతే ఏడుస్తున్నావు, దేని కొరకైతే కష్టపడుతున్నావు, దాన్ని నీకు ఇస్తాడు.
దాని కొరకు ఆయన్ని ముద్ర వేసి ఈ లోకానికి పంపించారు. దయచేసి గమనించండి, ఆయన నిజంగా కుమారుడు నమ్మితే ఈ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దయచేసి ఇంకొక వచనం చదువుతాం చూడండి. మొదటి ఆహ్వాన పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి చదువుతాం చూడండి. దయచేసి మొదటి ఆహ్వాన పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? నిజమైన అబద్ధికుడు ఎవరు తెలుసా మీకు? అబద్ధికుడు అంటే మనం చాలాసార్లు వాక్యం సరిగ్గా చదవము. అబద్ధికుడు అంటే మరి అబ్రహాం కూడా అనేక అబద్ధాలు ఆడాడు. నిజమైన అబద్ధికుడు ఎవడంటే అక్కడ రాసుకుని చూడండి, ఏమని? యేసు క్రీస్తు కాడని చెప్పువాడే అబద్ధికుడు. అంతే. మన జీవితంలో నా మటుకు నేను బిజినెస్లో మరి ఏం చేస్తా చెప్పండి. ఇప్పుడు నేను కరెక్ట్ రేట్ వేసి ఇచ్చాను, వాడు ఇస్తాడు నాకు? వచ్చేవాడు. అంటే అలాగని మన ఇష్టానుసారంగా లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు. కానీ నిజమైన అబద్ధికుడు ఎవడంటే యేసు క్రీస్తు కాడని చెప్పేవాడే నిజమైన అబద్ధికుడు. తర్వాత తండ్రిని కుమారుని చాలాసార్లు మనం అంటాం ఇప్పుడు క్రీస్తు విరోధ. నిజమైన క్రీస్తు విరోధి ఎవడంటే తండ్రిని క్రీస్తుని ఒప్పుకొనేవాడు. విరోధి, క్రీస్తు విరోధి ఎవడు? మనం అనుకుంటాం సాతాను గడు అనుకుంటాం. మన క్రైస్తవులు కూడా క్రీస్తు విరోధి చాలామంది ఉంటారు. ఎందుకు? యూదులు క్రీస్తుని అంగీకరించారు. ఇప్పుడు కూడా చాలామంది యూదులు క్రీస్తుని అంగీకరించారు. వాళ్ళు క్రీస్తు విరోధి. తండ్రిని దేవుడిని ఒప్పుకుంటారు, కానీ దేవుని కుమారుడు యేసయ్య అంటే ఒప్పుకోరు. వాళ్ళు క్రీస్తు విరోధి, మనం కాదు. దయచేసి గమనించిన తర్వాత ముందుకెళ్ళి తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మొదట ఏమన్నాడు? యేసు దేవుని కుమారుడిని నమ్మితే చాలు. యేసయ్య ఏం చెప్పాడు? దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి చేయాలని అడిగితే యేసు దేవుని కుమారుడిని నమ్మితే చాలు అని చెప్పాడు. తర్వాత ఆ పౌలు శీలను అడిగాడు జైలధికారి, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసు దేవుని కుమారుడిని నమ్మితే చాలన్నాడు. అంటే బాగానే ఉంది, మనం కూడా అదే చెప్తాం. కానీ వాడు చర్చికి రావడం మొదలుపెట్టారు. మనం విని దాన్ని తర్వాత మన మతంలో కలిసిపోయి అక్కడి నుంచి ఏదో చేస్తే దేవుడు నాకు ఇస్తాడు అని మొత్తానికి దుఃఖంలోకి అయిపోతుంది. క్రైస్తవ జీవితము ముందు బాగుంటుంది, తర్వాత ఉండగా చాలా కష్టాలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయంటే మీరు గమనించండి, ఎప్పుడు కూడా నువ్వు మొదట విన్నది నీలో నిలవనివ్వ. నువ్వు దాన్ని క్యారీ చేయాలి. ఏం క్యారీ చేయాలి? నువ్వు బైబిల్ అంతా నీ హృదయంలో పెట్టుకుని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. యేసు దేవుని కుమారుడు అంతే. నువ్వు క్యారీ చేయాల్సిన విషయం ఏంటంటే యేసు దేవుని కుమారుడు దానిని నాకు ఇచ్చును. లేకపోతే నీకు తెలిసిన యేసయ్య గురించి తెలిసిన 2-3 మాటలు మొదట నువ్వు ఏదైతే విన్నావో దాన్ని నువ్వు క్యారీ చేయమంటాడు. అంటే అది నిలిచి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే. ఎందుకంటే మొదట విన్న వాక్యం ఏంటంటే యేసు దేవుని కుమారుడు. నువ్వు యేసు గురించి విని రక్షణ పొందావు. అక్కడ చూడండి, ఆ జైలధికారి పౌలు శీలం గురించి విని రక్షణ పొందలేదు. ఓకే, వాళ్ళు సువార్తను జీవించారు అక్కడ. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసించు. ఆ మాట విని ఆ రాత్రి ఆయన కుటుంబం, మీరు గమనించండి, మతం ఉందా అక్కడ? అదే మతం ఉంటే ఆ రాత్రి బాప్తిసం తీసుకోపోతున్నాడు. ఒకవేళ చర్చ్ ఉంటే ఆ రాత్రి, నిజంగా చెప్తున్నా, చర్చ్ ఉంటే వాళ్ళు బాప్తిసం తీసుకోపోతారు ఆ రోజు. ఎందుకనంటే చర్చ్ వాళ్ళకి నియమం పెట్టేది, నువ్వు ఈ రాత్రి బాప్తిసం తీసుకుంటానికి వీల్లేదు. ఈ రాత్రి యేసుని అంగీకరిస్తే అంగీకరించావు, కానీ కొన్ని రోజులు ఆగాలి, నిన్ను మేము టెస్ట్ చేయాలి,
కొన్ని రోజులు నేను చర్చికి రెగ్యులర్గా నువ్వు రావాలి, నువ్వు నీ బిహేవియర్ చూడాలి, అప్పుడు నీకు బాప్తిస్మం ఇస్తాం అని చెప్పేవారు. నిజంగా ఆ రాత్రి అక్కడ చర్చ్ లేదు, అక్కడ ఆ రాత్రి అక్కడ మతం లేదు కాబట్టి వాళ్ళు రక్షణ పొందారు. యేసుని అంగీకరించి ఆ రాత్రి రక్షణ పొందారు. టైం అసలు అది టైమేనా అసలు బాప్తిజం తీసుకునే టైం అది? కానీ సమయమందును అసమయమందును యేసుక్రీస్తుని మనం ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకటించవచ్చు. బాప్తిజం ఎనీ టైం తీసుకోవచ్చు. ఎందుకనంటే మీరు చూడండి, బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నాను, నా సొంత మాటలు కాదవి. ఆ రాత్రి నిజంగా చర్చ్ లేదా, మత నాయకులు లేరు కాబట్టి బాప్తిజం తీసుకుని రక్షణ పొందారు. అవి ఉంటే ఏమయ్యేది? అలానే చర్చస్ ఉండకూడదని, మత నాయకులు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. కానీ అవి ఉంటే నీకు ఎక్కువ ఆటంకాలు వస్తాయి. నువ్వు ఉండాల్సింది మతంలో కాదు, నువ్వు ఉండాల్సింది యేసయ్య బాంధవ్యం, ఆయన రిలేషన్షిప్లోనే ఉండాలి. రిలీజియస్గా కాదు నువ్వు ఉండాల్సింది, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి యేసయ్యతో. దయచేసి గమనించండి, ఈ రాత్రి బలమైన మాటలు దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. దయచేసి గమనించండి, అక్కడేమంటాడంటే, మొదట మీ నుండి వినిన దాన్ని మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు ఎందుకు రాస్తున్నానంటే, క్రీస్తు విరోధులు ఉన్నారు. ఎవరంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. క్రీస్తు విరోధి అంటే సాతానుగాడు, లేకపోతే వాడు, లేకపోతే ఇంకెవరు, మరి ఇతర మరి మతాల వారు, అది ఇది అని మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. క్రీస్తు విరోధి ఎవరో కాదు, యేసు దేవుని కుమారుడు అని నమ్మని ప్రతి వాడు క్రీస్తు విరోధి. అలాంటి క్రీస్తు విరోధులు క్రైస్తవ ముసుగులో చాలామంది ఉన్నారు. కానీ దయచేసి గమనించండి, ఒకవేళ మొదటి నుండి యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మి విశ్వసిస్తే, కుమారుని యందు నువ్వు ఉంటావు, నీ యందు కుమారుడు ఉంటాడు. అది కనుక నిలిచి ఉంటే నిజంగా వాగ్దానము, నిత్య జీవం అనుగ్రహిస్తున్నాను వాగ్దానం తానే మనకు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానము నీలో నుండి ఎత్తుకెళ్ళకపోకుండా, నువ్వు మోసపరచబడకుండా ఈ మాటలు చెప్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో యోహానుతో శిష్యుడైన యోహానుతో రాయించిన మాటలు ఇవి. దయచేసి గమనించండి. దయచేసి మొదటి నుండి మనం విన్న మాటలు ఎప్పుడు మర్చిపోదు. నువ్వు ఎప్పుడు కూడా, ఎంత ఆత్మీయంగా ఎదిగినా యేసు దేవుని కుమారుడు, ఇది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. యేసయ్య, చాలాసార్లు మనం అనుకుంటాం యేసయ్య అంటే కార్యం జరుగుతుందంటే, ఎస్, నీకు విశ్వాసం ఉంటే జరుగుతుంది. యేసయ్య అంటే చాలు, నీలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. చూడండి, దయచేసి మనము ఇంకా ఒక విషయాన్ని మనం తీసుకుని ముందుకు వెళ్దాం. నిజంగా చూడండి, అంటే మన హృదయంలో మనము ఏం క్యారీ చేస్తాం అంటే, యేసు నిజంగా దేవుణ్ణి నమ్మితే కార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి నమ్మితే కార్యాలు జరుగుతాయి. చేస్తే కాదు నమ్మితే కార్యాలు జరుగుతాయి. అంటే మరి ఏం చేయొద్దా అంటే, చేయడానికి శక్తిని కూడా ఆయన ఇస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది యేసు దేవుని కుమారుడని నమ్మితే, లేకపోతే క్రీస్తుని నమ్మితే నాకేంటి, నాకు ఎలా జరుగుతుందంటే అసాధారణమైన కార్యాలు కూడా సాధారణంగా జరిగిపోతాయి. ఎలా జరుగుతాయి అంటే విశ్వాసం అంటే దానికి ఇంకొక విధంగా నేను చెప్పాలంటే, మనం అనుకుంటాం నేను ఏదో చేస్తే, ఇందాక చదివా కదా, ఏదైనా చేస్తే ఏం క్రియలు చేయాలంటే నా సామర్థ్యాన్ని ఉపయోగించాలేమో, లేకపోతే నా బలం ఉపయోగించాలేమో అనుకుంటాం. నిజమే, ఉపయోగించాల్సి వస్తే ఉపయోగించాలి, కాదనట్లేదు. కానీ నీ సామర్థ్యము, నీ బలము, ఇంకో విధంగా దాని అర్థం ఏంటంటే, దాని అర్థం విశ్వాసం. చూడండి, విశ్వాసం ఉంటేనే నువ్వు బలం పొందుకుంటావు, విశ్వాసం ఉంటేనే నువ్వు సామర్థ్యాన్ని పొందుకుంటావు. అబ్రహాము ఆ రోమపత్రికలో ఉంటుంది, చెప్పిన దాన్ని బట్టి. మీరు ఎప్పుడైనా గమనించింది, విశ్వాసం కూడా నన్ను అడిగితే విశ్వాసం ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ అంటే వినడం ఇంపార్టెంట్, లేకపోతే చదవడం ఇంపార్టెంట్. చదువు వచ్చిన వాళ్ళు అయితే చదవండి వాక్యం, లేదా నీకు ఎందుకంటే రా మెటీరియల్ విశ్వాసానికి. ఇప్పుడు
విన్నదానికి బై ప్రోడక్ట్ ఏంటంటే విశ్వాసం. నువ్వు వింటేనే విశ్వాసం వస్తుంది. విశ్వాసం మామూలుగా రాదు. విశ్వాసం వస్తుందా? నువ్వు నమ్మంటే నమ్ముతాడా? నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు వింటే నమ్మకం వస్తుంది. ఎవరి గురించి వినాలి? యేసు గురించి వినాలి. చూడండి, అసలు మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే నా మాటలు నిలిచి ఉన్నాడు అన్నాడు. అంటే ఆ మాటలు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? విశ్వాసం వస్తుంది. మాటలు నిలిచి ఉంటే విశ్వాసం వస్తుంది. మాటలు లేకపోతే నువ్వు నమ్ము అన్న నమ్మడు. రక్షించబడిన వారందరూ యేసు దేవుని కుమారుడిని వినే రక్షించబడ్డారు. అంటే వింటే తప్ప నీకు విశ్వాసం రాదు. వింటేనే విశ్వాసం వస్తుంది. అందుకే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఒకసారి చదువుతాం చూడండి. 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, 2వ వచనం చదవాలి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ఒక్క విషయం నేను మిమ్మల్ని తెలుసుకొనగోరుచున్నాను. పౌలు గలతీ సంఘానికి చాలా బోధించాడు. అంటే అంతకు ముందు రాసుంటుంది. సిలువను ప్రదర్శించాడు, యేసయ్య గురించి చెప్పి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, మిమ్మల్ని మీ ద్వారా ఒక విషయాన్ని వినాలని ఆశపడుతున్నాను. ఏ విషయం అయ్యా అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? అంటే విశ్వాసంతో వింటే నువ్వు పొందావా ఆత్మని, లేకపోతే చేస్తే పొందావా? వింటే పొందావా? వింటే ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం వస్తే ఏమొచ్చింది? అప్పుడు మీరు వెంటనే మీ మైండ్లో అలా వచ్చా. వింటే విశ్వాసం వచ్చింది, విశ్వాసం వస్తే ఆత్మ వచ్చింది. హల్లెలూయా. పౌలు చెప్తున్న సువార్త వింటే విశ్వాసం వచ్చింది, విశ్వాసం రాగానే ఆత్మ వచ్చింది, ఆత్మ వస్తే కార్యాలు జరిగాయి. తర్వాత ఇదొక ప్రశ్న అడిగాడు. మీరు ఎంత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థము. పౌలు ఏం చెప్తున్నాడంటే నువ్వు వింటే విశ్వాసం వచ్చింది, విశ్వాసం వచ్చింది కాబట్టి ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది కాబట్టి నీ జీవితంలో కార్యాలు జరిగాయి. ఇది నీ సిస్టమ్. అంటే నూతన నిబంధన యొక్క విశ్వాసం యొక్క ఆరంభం ఎలా జరిగింది? మొదట నువ్వు వినేది నిలవనివ్వడం అంటే అదే. నువ్వు యేసయ్య గురించి వింటే నీకేమొచ్చింది? విశ్వాసం వచ్చింది, విశ్వాసం వస్తే ఆత్మ వచ్చింది, ఆత్మ వస్తే కార్యాలు జరిగాయి. ఇది ఆ ప్రోటోకాల్ ఇలా జరిగింది. అయితే తర్వాత నువ్వు ఇలా ప్రారంభించి ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మరలా స్టార్ట్ చేస్తావా నువ్వు అంటున్నాడు. అంటే చూడండి, మనం చాలాసార్లు శరీరానికి చచ్చిపోవాలి. చూడండి, నీ గురించి ఎవరి మీద అన్నాడు అంటే మీరు అర్థం అన్నారు, అది చచ్చిపోయాడు బ్రదర్ అన్నారు. అది నీ గురించి అయ్యా అన్నాడు అంటే ఆడు చచ్చిపోయాడు అన్నాడు. అదేంటి ఆడు చచ్చిపోవడం ఏంటి? నేను బతికే ఉన్నా కదా నువ్వు అంటాడు. అంటే అదే నేను బతికి ఉన్నాను, నేను యేసునందు బ్రతుకున్నాను, ఆడు చచ్చిపోయాడు అన్నాడు. అన్ని చెప్పాడు, మళ్ళీ ఎప్పుడు కంప్లైంట్ చెప్పడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆడు. అంటే ఇది నా మాటలు కూడా కాదు, బైబిల్లోనే ఉంది. పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అని చెప్పవంట కదా, నువ్వు హత్య చేసేవంట కదా, నువ్వు అందరూ వంట కదా అంటే ఆడు చచ్చిపోయాడు అన్నాడు. ఆడు చచ్చిపోయాడు, మరి నువ్వే కదా అంటే నేను కాదు బ్రతికింది, నేను క్రీస్తునందుకు జీవిస్తున్నాను అన్నాడు. అంటే వీడికి అర్థం కాదు. ఇక అసలు మనకి గొడవలే ఉండవు ఇలా చెప్పామంటే. అంటే నువ్వు నీ పాత జీవితం చచ్చిపోయింది, నువ్వు క్రీస్తుతో పాటు జీవిస్తున్నావు. ఎవడనేదనంటే నువ్వు కాదు నువ్వు ఒక స్పందించాల్సిన వ్యక్తి నువ్వు కాదు, నీలో ఉన్న క్రీస్తు స్పందిస్తాడు. చూడండి, క్రైస్తవులు హింసిస్తున్నాడు పౌలు. ఎవరు స్పందించారు? క్రైస్తవులు స్పందించలే, యేసయ్య స్పందించాడు. ఎందుకు నా గాయాలు రేపుతున్నావు సౌలా, నా గాయములు ఎందుకు రేపుతున్నావు అంటే ఎవరు స్పందించాలా? రెస్పాండ్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరు? క్రైస్తవుల పక్షంగా రెస్పాండ్ కావాల్సిన వ్యక్తి ఎవరు? యేసయ్య. ఎందుకంటే పాత వ్యక్తి చనిపోయాడు. మీరు రోమాపత్రిక 6వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడ్డాను. ఇప్పుడు బ్రతుకుతున్న వ్యక్తి ఎవరంటే పునరుద్ధానుడై యేసుతో పాటు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న వ్యక్తులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అక్కడి నుంచి రూల్ చేస్తున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నాం, టెంపరీగా ఇక్కడ ఉన్నాం అంతే. కానీ నీ స్థానం ఏంటి? యేసు క్రీస్తు కుడి పార్శ్వంలో, ఆ తండ్రి కుడి పార్శ్వంలో యేసు క్రీస్తుతో పాటు
కూర్చున్న వ్యక్తి నువ్వు, ఇక్కడ తాత్కాలికంగా కూర్చున్నా. ఈ విషయం తెలిస్తే ఎగిరి గొంతులేస్తావు. అసలు నువ్వు నువ్వు ఉండలేవు, కూర్చోలేవు. పౌలు అందుకే అది అర్థమైన తర్వాత కొరడా దెబ్బలు కొడుతుంటే నవ్వుతున్నాడు, ఆయన రాళ్ళు పెట్టి కొడుతుంటే నవ్వుతున్నాడు. చూసేవాడికి పిచ్చితే ఆనందంగా ఉంది. అగ్రిపరాజు ముందు నిలబడితే ఆయనకు సువార్త చెప్తున్నాడు. అర్థం కాలేదు, అగ్రిపరాజు ఇంత ఈజీగా నన్ను మార్చేద్దాం అనుకున్నావా అంటే అవును మారిపోతావు అన్నాడు. అంతే. అంటే ఆయన అసలు ఎక్కడ దెబ్బలు కాదు కదా, ఆయన్ని ఏది ఆపలేకపోతుంది. ఎందుకు? పాత వ్యక్తి చనిపోయాడు, సౌలు అనే వ్యక్తి చనిపోయాడు. అలాగే ఇక్కడ నిలబడ్డ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, చనిపోయాను. బాప్తిస్మం పొందేటప్పుడే భూమిలో పాత పెట్టబడ్డాను క్రీస్తుతో పాటు. ఇప్పుడు బ్రతుకుతున్న వ్యక్తి పునరుద్ధారుడైన యేసు మహిమలో బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయం నీకు అర్థమైతే అసలు జీవితం వేరే రకంగా ఉంటుంది. చూడండి, నువ్వు అలా ఆరంభించావు. పౌలు చెప్తున్నాడు గలతీ సంఘానికి, నువ్వు విన్నావు, యేసయ్య గురించి వింటే నీకు విశ్వాసం వచ్చింది, విశ్వాసం వస్తే ఆత్మ వచ్చింది, ఆత్మ వస్తే నీ కార్యాలు జరిగాయి. ఇప్పుడు మరలా అది మానేసి మరలా మొదటికి వచ్చావు అంటున్నాడు. దేంట్లోకి వచ్చావు? శరీరంతో దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నావు. అది తప్పని చెప్తున్నాడు. ఎందుకనంటే శరీరం చచ్చిపోయింది, ఆల్రెడీ యేసయ్యతో చనిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మరలా దాంతో నువ్వు పని చేయించాలని ట్రై చేస్తున్నావు. అది దాంతో నీకు ఉపయోగం లేదు. తర్వాత చదువు ఇంకో ప్రశ్న అడిగాడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేస్తున్నాడా, చేస్తే చేస్తున్నాడా అడుగుతున్నాడు. దేవుడు నువ్వు వింటే కార్యాలు చేస్తున్నాడా, నువ్వు చేస్తే కార్యాలు చేస్తున్నాడా అని అడుగుతున్నాడు. నేను మాట్లాడుతాను. చూడండి, ఉద్యోగం చేస్తాం, జీతం తీసుకోవడం నీ హక్కు. దానికి పెద్ద నువ్వు సంబరపడవలసిన అవసరం లేదు. ఉద్యోగం చేయగానే ఫస్ట్ తారీఖు శాలరీ వస్తుంది, అది పెద్ద విషయం కాదు. కానీ నీకు బోనస్ వస్తుంది. బోనస్ వస్తే చాలా ఆనందం, ఎందుకంటే అది నీ కష్టార్జితం కాదు. ఇప్పుడు యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డకి ప్రతిదినము బోనసే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో వింటుంటే కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ నాకు చాలా ఎక్కువ కార్యాలు జరగాలి నా జీవితంలో, నాకు చాలా ఎక్కువ బాధలు ఉన్నాయి, నాకు చాలా ఎక్కువ అనారోగ్యాలు ఉన్నాయి, నాకు చాలా ఎక్కువ కష్టాలు ఉన్నాయి. మరి నేనేం చేయాలంటే నువ్వు చాలా ఎక్కువ విను, అంతే. సమాధానం నా దగ్గర ఒకటే ఉంది, యేసు ప్రభు గురించి నువ్వు ఎక్కువగా విను. ఆ రోజు మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుని వింటూనే ఉంది. విన్న వాక్యాన్ని ఎవరు ఆమె దగ్గర నుంచి ఎత్తుకెళ్ళారని చెప్పాడు యేసయ్య. ఉత్తమమైన దాన్ని ఆమె ఎంచుకుంది. ఆ ఎంచుకున్నది ఆమె నుండి ఎవరు తీసేయలేడు, ఎవరు తరం కాదు. ఒకవేళ ఉద్యోగం ఇస్తే తీసేయచ్చు, బిజినెస్ ఇస్తే మళ్ళా క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఉత్తమమైన వాక్యము నీ హృదయంలో నిలిచి ఉంటే, ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఆ వాక్యము నీలో నిలిచి ఉంటే. వాక్యం అంటే శరీరధారిగా యేసు ప్రభు ఆయన వచ్చాడు భూమి మీదకి. దేని కొరకు? కుమారుడు మీకు ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? క్షయమైన వాటిని. అంటే మనం ఈ లోకంలో ఉన్న క్షయమైనవి కూడా కావాలి మనకి. క్షయమైనవి అంటే ఏంటి? డబ్బు క్షయమైంది, బంగారం క్షయమైంది, ఈ భూములు క్షయమైనవే, లేకపోతే చదువులు క్షయమైనవే, ఇవన్నీ క్షయమైనవే. కానీ అవన్నీ కావాలి మనకి, భూమి మీద ఉన్నాం కాబట్టి కావాలి. కానీ అందుకే యేసయ్య ఏమన్నాడంటే కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకు? తండ్రి కుమారుడు ముద్రించి పంపించాడు. నా బిడ్డలందరికీ వాళ్ళకి కావాల్సిన ఈ భూమి మీద ఇవ్వాలి. అసలు ఆ మాట చదివిన తర్వాత నాకు అనిపించింది, కుమారుడు దాన్ని మీకు ఇచ్చింది. ఎవరు ఎక్క చూడాల్సిన లేదు, ఎందుకంటే ముద్రించబడి వచ్చాడు ఆయన. తండ్రి చేత ముద్రించబడి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే క్షయమైన వాటిని నీకు ఇవ్వడానికి. అక్షయమైన వాటిని ఆల్రెడీ నువ్వు రక్షించబడిన రోజే నీకు వచ్చేసింది. కానీ ఈ భూమి మీద నీడ్స్ ఉంటాయి, అవన్నీ ఇవ్వడానికి యేసయ్యని పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ పౌలు అడుగుతున్నాడు, చూడండి, ఎలా వచ్చింది నీకు? క్రియలు చేస్తే పొందావా, వింటే పొందావా? విశ్వాసంతో వింటే పొందావా, చేస్తే పొందావా? అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పుడు చెప్తున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా కాబట్టి చాలు. దయచేసి గమనించండి. అంటే వింటే కార్యం జరుగుతుంది, వింటే విశ్వాసం వస్తుంది. మొట్టమొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే వినడం. లేకపోతే చదువు వచ్చిన వారైతే చదవడం.
బైబిల్ చదవడం. నిన్ను ఆయన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తంతో కడుక్కుని అక్కడ కూర్చోబెడితే ఎందుకు బతుకాలన్నారు, ఎందుకు లైఫ్ అన్నారు. దయచేసి గమనించి, నిన్ను అలా అంటావని నిన్ను ఆయన రక్తంలో కడగలేదు. ఎందుకు కడిగాడంటే ఆయన కుమారుడిని కాళ్ళు ఎగేసి తిరుగుతావని నిన్ను ఈ భూమి మీద పెట్టాడు. జనములు నీ వెలుగులోకి వస్తారని నిన్ను నిలబెట్టడానికి పెడితే నువ్వేమో నా బతికింతే, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, అయిపోయింది నా కథ అంటే నిన్ను అయిపోయింది అన్నప్పుడే ఆయన స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. నిజమే, మనం వీకే, కానీ ఆయన స్ట్రాంగ్. నీలో ఉన్నవాడు స్ట్రాంగ్. నీలో ఉన్న వాక్యం నిలిచి ఉంటే అది నిన్ను బలవంతంగా చేస్తాడు. ఈ రాత్రి మనం నేర్చుకునే విషయం ఏంటంటే యేసు దేవుని కుమారుడని నమ్మడమే క్రియ. యేసు ప్రభువుని ఆయన యందు విశ్వాసం ఉంచడమే క్రియ. మీరు అడగచ్చు, అయ్యా నువ్వు ఏం చేయాలి ఇంటికి వెళ్ళంటే నువ్వు ఇదే చెప్పుకో, యేసయ్య నువ్వే దేవుని కుమారుడు, నువ్వు యేసయ్య నాకు ఈ అక్షయమైన వాటి ఈ భూమి మీద నువ్వేమో చాలా విలువైనవి అనుకుంటావు. ఓకే, విలువైనవే, బంగారం విలువైనదే, డైమండ్స్ విలువైనవి, కానీ ఒకరోజు నశించిపోతాయి. అలా అంటే ఎవరు నమ్మరు, నశించిపోతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నీకు విలువైనవి, ఆ విలువైనవి కుమారుడు నీకు ఇచ్చాడు. ఈ రాత్రి అక్కడ రాస్తుంది. నేను చెప్పిన మాట కాదు, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒక్క లైన్ చదవండి. నాకు ఆ లైన్ చాలా బాగా నచ్చింది. చూడండి, 27వ వచనంలో చివరి లైన్, అలాగే 27వ వచనం చదవండి. క్షయమైన ఆహారం కొరకు, క్షయమైన అంటే మీకు అందరికి అర్థమైందమ్మా? అమ్మ చివర మీకు అర్థమైందా? క్షయమైనవి అంటే పాడైపోయాయని, అంటే పనికిరానివని. పోనీ బంగారం పనికొచ్చేదే అనుకుందాం మీ దృష్టిలో, లేదా నా దృష్టిలో అది మంచిదే, పోనీ విలువైందే అనుకుందాం. ఆ క్షయమైన దాన్ని కూడా దాని కొరకు ఏం చేద్దాం అన్నాడు? కష్టపడకూడదు కానీ అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత లైన్ చాలా ఇంపార్టెంట్. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేన్ని? ఆ పైన రెండు నీకు ఇస్తాడు. క్షయమైన వాటిని ఇస్తాడు, అక్షయమైన వాటిని కూడా ఆయన నీకు ఇస్తాడు. ఎందుకై తండ్రి అయిన దేవుడు చెప్పాడు, అంటే ఆయన ముద్రించి పంపించాడు. అందుకే ఆయన అందరికీ చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం ఇచ్చాడు, భోజనం లేని వాడికి భోజనం పెట్టాడు, ట్యాక్స్ కట్టలేని వాడికి ట్యాక్స్ కట్టాడు. అంటే ఏదైనా ఈ భూమి మీద ఏం కావాలని చేశాడు. ఈ రాత్రి అందరికీ చేసినాడు, నీకు చేయడా? ఈ రాత్రి ఆలోచించి, నీకేం పెద్ద విద్య రావాల్సిన లేదు. యేసయ్య నా దేవుడు, ప్రభువు నా దేవుడు, నా కొరకు సిలువ వేయబడ్డాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఈ మూడు మాటలు చాలు. ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఆ మూడు మాటలతో ఈ బ్రతుకులో కొన్ని లక్షల మందిని పోషించగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మూడు మాటలు చాలు నీ జీవితానికి. ఎవరో వచ్చి నీకు ఏదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో ఒకవేళ నీకు చదువు రాకపోవచ్చు బైబిల్ చదవడానికి, కానీ వింటూ ఉంటే నేను చెప్పాను 2 వారాల క్రితం, ఆమె వింటూ ఉంది. ఒకరోజు విని విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం రాగానే లేచి వెళ్ళి జన సమూహంలో ఆయన అంగీని ముట్టిందంటే ఆమె ఏం చేసింది? ఏం క్రియ చేసింది చెప్పండి? అంతకుముందు చాలా క్రియలు చేసింది, అనేక మంది డాక్టర్లు కలిసింది, అనేక హాస్పిటల్ తిరిగింది, కానీ క్రియలు చాలా చేసింది, ఏమి రాలేదు. కానీ విని విశ్వాసం వచ్చింది. ఒకరోజు విశ్వాసం బలపడింది, విన్నది నిలబెట్టుకుంది, హృదయంలో నిలబెట్టుకుని అప్పుడు దాకా రిపోర్ట్లన్నీ తీసేసే వరకు. అంటే మీరు అనొచ్చు, బ్రదర్ ఎప్పుడు దాకా వినాలి అంటే నీకు విశ్వాసం వచ్చేదాకా వినాలి. వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే వచ్చినప్పుడు తెలుస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నీకు తెలుస్తుంది, నీ ఆత్మలో నాకు విశ్వాసం వచ్చింది. ఆమెకు తెలిసింది ఆ రోజు. ఏమని? విన్నది విని ఆ రిపోర్ట్లు, ఆమె హృదయంలో కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి. అంతకుముందు డాక్టర్లు ఇచ్చిన ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. అవన్నీ చిరిగిపోయేదాకా విన్నది, హృదయంలో చింపేసుకుని వాక్యము నిలిచి ఉండేదాకా విన్నది. విన్నాక విశ్వాసం వచ్చింది. విశ్వాసం రాగానే ఆత్మ కార్యం చేయడం స్టార్ట్ చేసింది. లేచింది ఆమె లేవడం కాదు, ఆత్మ లేపింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేపింది.
కొన్నిసార్లు మనం లేవం, కానీ ఆత్మ లేపుతుంది. ఎందుకు ఎప్పుడు లేపుతుంది అంటే నువ్వు వింటూ 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 ఉండగా విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసం రాగానే నువ్వు వద్దన్నా లేస్తావు. లేచి చూడండి, నేను విన్నాను వద్దన్నా వచ్చి చచ్చిపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టకపోయిన ఆత్మ ఊరుకో తీసుకొచ్చేస్తాను. చూడండి, ఫిలిప్పు వాక్యం చెప్తా ఉన్నాడు, కానీ ఒకరోజు ఆత్మ ఫిలిప్పు రా అన్నది అని తీసుకుపోయింది. ఎక్కడికి? కందాకే రాని ఆమె పేరేదో ఉంది అక్కడికి. ఆ యెషయా గ్రంథం చదువుతున్న వ్యక్తి నపుంసకుడు ఆయన పేరేదో ఉంది. ఆయన చదువుతా ఉన్నాడు. చదువుతుంటే ఏం అర్థం అవ్వట్లేదు. అప్పుడు వెళ్ళి అక్కడ కూడా సింపుల్ సువార్త మీరు గమనించండి. ఫిలిప్ వెళ్ళి అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే యెషయా గ్రంథం చదువుతున్నా అన్నాడు. అంటే నీకు అర్థమైందా అంటే అర్థం కాలేదన్నాడు. వెంటనే ఆ మాట చూడండి ఎంత బాగుందంటే ఫిలిప్ ఏం చెప్పాడు చూడండి. అంటే యేసు తప్ప నీ దగ్గర జవాబు లేదు. నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు, యేసయ్యే నీ జవాబు. చూడండి అక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 34 వచనం చదవండి. 34 వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? అంతకుముందు బైబిల్ చదువుతున్నాడు ఆయన, యెషయా గ్రంథం చదువుతుంటే ఏం అర్థమవుతలేదు. అప్పుడు అంటున్నాడు నా గురించి చెప్తున్నాడా లేదా ఎవరి గురించి చెప్తున్నాడు అని ఫిలిప్ని అడిగితే ఆ ఫిలిప్పు అప్పుడు నోరు తెరిచి ఏం చెప్తున్నాడు? అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించాడు. గట్టిగా చెప్పడం ఒకసారి ఏం చెప్పాడు ఫిలిప్పు? మంత్రాలు తంత్రాలు చెప్పలే, లేకపోతే మా చర్చికిరా ఇలా నువ్వు ఎలాగైతో, లేకపోతే దీని అర్థం ఏంటో చెప్పాలంటే ఒక కాన్ఫరెన్స్ పెట్టాలి, ఏం చెప్పలేదు. ఏం చెప్పాడు? ఆ లేఖమును అనుసరించి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించాడు. అంతే. ప్రకటించగానే మీరు అసలు చదివితే అద్భుతం అది. యేసుని గురించి సువార్త చెప్పగానే ఆయనకు అర్థమైపోయింది, ఓహో నేను చదివింది యేసు గురించి, ఆ గొర్రె పిల్ల యేసు, నా కొరకు ప్రాణం పెట్టింది యేసు, లేచింది యేసు అని అర్థమయ్యి వెంటనే ఆయన ఏమన్నాడంటే వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం చెప్పు. ఏదైనా ఆటంకం ఉందా? ఫిలిప్ గారు ఏదైనా ఆటంకం ఉంటే చెప్పండి. ఇవో నీళ్ళు రెడీగా ఉన్నాయి, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఏదైనా ఆటంకం ఉంటే చెప్పండి అంటే ఆయన ఏం చెప్పలేదు. యేసు సువార్త విన్నా కదా చాలు. నీకు ఇంకా ఒకవేళ చాలా విషయాలు తెలియకపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. చర్చి నియమాలు తెలియకపోయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేకపోతే ఒక సిస్టమ్ తెలియకపోయి ఉండొచ్చు, క్రమం తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే బైబిల్ ఎలా చదవాలో తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే అన్ని వచనాలు నీకు తెలియకపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ ఏం తెలిసిందంటే ఆయనకి యేసుని గురించిన సువార్త, యేసుని గురించి సువార్త చెప్పగానే ఫిలిప్ అడగలేదు అయ్యా బాప్తిసం తీసుకో, ఇంకెందుకు లేటు, మనం అడుగుతాం అమ్మ బాప్తిసం తీసుకో, ఆయన వచ్చాడంటే నువ్వు మళ్ళీ ఎంతవాడో అని చెప్తాం. ఆ ఫిలిప్ సువార్త చెప్పాడు. మన పని ఏంటంటే సువార్త చెప్పడమే. సువార్త చెబితే నీకేం కావాలో ఆటోమేటిక్గా నీ నుండే ఆన్సర్ వస్తుంది. అయ్యా నీళ్ళు అయ్యో ఫిలిప్ చెప్పాడా? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆపు సార్, బండి అప్పట్లో అదే కారు అనుకున్నాను, కారు అక్కడ ఆఫ్ చేయండి నీళ్ళు దగ్గర అనలేదు, లేకపోతే బాప్తిసం తీసుకో అనలేదు. ఆయన ఏమీ అనలేదు. ఈయనే అన్నాడు, ఆ బండి కారు ఆపాడు, ఆపి ఇగో నీళ్ళు, ఇంకేంటి ఆట బాప్తిసం ఇవ్వడానికి, నాకేంటి ప్రాబ్లం ఏంటంటే ఇచ్చేసాడు. వెంటనే బాప్తిసం ఇచ్చేవాడు. అంటే యేసు సువార్త. ఈ జవాబు ఏంటంటే యేసు సువార్త. యేసు దేవుని కుమారుడు, ఆయన మీద నమ్మకం ఉంచి రాత్రి బలమైన కార్యాలు నీ జీవితంలో, అద్భుతమైన కార్యాలు వింటే అద్భుతాలు జరిగాయి. పౌలు చెప్పాడు గలతీ సంఘాన్ని, వింటే జరిగాయి. వింటే విశ్వాసం వచ్చింది, విశ్వాసం వస్తే ఆత్మ వచ్చింది, ఆత్మ కార్యాలు చేసింది. ఇది నువ్వు మొదట విన్న వాక్యాన్ని నీలో నిలవని చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యం కలిగి రాత్రి నీ జీవితంలో ప్రశ్న ఉందేమో, నేనేం చేస్తే ఇలా అవుతాను, నేనేం చేస్తే ఆరోగ్యం పొందుతాను అని నువ్వు ఒకళ్ళు అడిగితే ఈ రాత్రి జవాబు దొరికిందని నేను నమ్ముతున్నాను. యేసు దేవుడి కుమారుడని నమ్మిన మరుక్షణం ఈ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.
ఆమె దయచేసి అందరూ మీ చేతుల్లో తీసుకోండి, దాన్ని తీసుకున్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగిపోయిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. అది మీ చేతిలోకి రాకముందు రొట్టె, కానీ మీ చేతిలోకి రాగానే ఇది దేవుని శరీరం. ఇంకా అందులో దేవుని శరీరం అని భావించడం కాదు, దేవుని శరీరము మీ చేతికి ఇవ్వబడింది. దానిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇది తీసుకోండి. మీరు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఇది దేవుని శరీరం, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. దాన్ని యేసుక్రీస్తు శరీరంగా తీసుకోండి. అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమతో అందరూ తీసుకోవాలని మనం చేసుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పండి. అంటే మీ చేతిలో ఉన్న యేసు ప్రభు రక్తము, ఈ రక్తము దేనికి సాదృశ్యం అంటే నువ్వు కొత్త నిబంధనలో ఉన్నావని జ్ఞాపకం చేస్తుంది, నువ్వు కవనెంట్లో ఉన్నావని జ్ఞాపకం చేస్తుంది. అదేం చెప్తుందంటే చేస్తే పొందుతావని చెప్పట్లేదు, నమ్మితే పొందుతావని చెప్తుంది. కాబట్టి నూతన నిబంధనలో ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రక్తాన్ని, యేసు ప్రభు రక్తాన్ని, మరి ఆయన శరీరాన్ని భుజించిన వారందరూ ఆయన రక్తంలో పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాం. చివరిగా మన మధ్యలో నాయకులు, అదేవిధంగా మరి సంఘ కాపరి మాస్టర్ సివిల్ బాబు గారు ఉన్నారు మన మధ్యలో. ఆయన వచ్చి మనకు చివరిగా ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ఆయన చాలా మంచి గాయకులు. మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఆయన మన పాటలతో కూడా మన ఆనందింపజేస్తారు. ముగింపు ప్రార్థన ఆయన వచ్చి చేయాల్సిందిగా మనం చేస్తాం. ప్రభువా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అవును ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుము. అవును ప్రభువా, నీ నామమందు విశ్వాసం ఉంచితే ప్రభువా, ఈ లోకంలో నైనా మాకు ఏ కొదువ ఉండదు ప్రభువా. నీవు మా రక్షకుడు ప్రభువా. జకయ్యా, నువ్వు చెట్టు దిగు జకయ్యా. ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, రక్షణ నీ ఇంటికి నేను తీసుకొచ్చాను ప్రభువా. నీ మాటను అంగీకరించాడు, ప్రభువుని చేర్చుకున్నాడు ప్రభువా. తన పాపానంతటి కూడా ప్రభు ముందు పెట్టాడు ప్రభువా. పాపిగా ఉన్న జక్కయ్య పరిశుద్ధుడిగా మారాడు. జక్కయ్య, నీవు కూడా అబ్రహాము కుమారుడివే. అవును ప్రభువా, నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఈ యొక్క సంఘాన్ని 30ంతలుగా 60ంతలుగా రాబోయే రోజుల్లో 100ంతలుగా మీరు దీవిస్తున్నందుకు అడిగిన స్తుతులు స్తోత్రములు నాయన. వచ్చిన ప్రతి వారిని క్షేమంగా వారి గృహాలు చేర్చమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో ఈ ప్రార్థనని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, నా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇక్కడ కూడిన వారందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. ప్రార్థించిన నన్ను బట్టి వందనాలు. మళ్ళీ వచ్చినప్పుడు మంచి పాట పాడి వినిపిస్తారు. మంచిది. మరి కొన్ని ప్రకటనలోనే స్నాక్స్ ఉన్నాయి, దయచేసి స్నాక్స్ తీసుకోండి. కొన్ని ప్రకటనలు కళ్యాణ్ గారు వచ్చి చదివి వినిపిస్తారు, మనం ముగించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాక్యం అందించిన పాస్టర్ గారు, రాజు గారికి వందనాలు. ముఖ్యంగా మన ప్రకటనలు ఫస్ట్ ఏంటంటే, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా తుఫాన్లు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలా నష్టం కూడా జరిగింది. వారి గురించి మనం ప్రార్థనలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యత, అది విశ్వాసులుగా మన బాధ్యత. అది కంపల్సరీగా అందరూ ప్రతిరోజు ప్రార్థనలో పెట్టుకోండి. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. సంఘముగా కూడి కూడా మనం ప్రార్థన చేయాలి.
అలాగే లాస్ట్ పాయింట్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ మన క్రిస్మస్ సెలబ్రేషన్స్. మన సంఘం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము. డేట్ కూడా ఫైనల్ చేసాము. డిసెంబర్ 23rd 23వ తారీఖు, డిసెంబర్ 23వ తారీఖు సాయంత్రము 5 గంటలకి ఇదే ప్రదేశంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయబోతున్నాము. స్కిట్స్ ఉన్నాయి, సాంగ్స్ అన్ని ఉన్నాయి, మంచి మెసేజ్ ఉన్నది. కాబట్టి అందరూ ఇది జ్ఞాపకం చేసుకోండి. అలాగే దీని గురించి కూడా ప్రార్థనలో పెట్టుకోండి, మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి. థ్యాంక్ యూ జీసస్.